ఇలా క్యాప్స్ పెట్టుకుని స్కౌట్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను చెయ్యలేదు. ఇప్పుడు మనం వచ్చింది తులసి రామచంద్రదేవి గారి గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా. రామచంద్రుడి కథ మీకు అందరికీ తెలుసు కదా. ఆయన వారధి పడుతుంటే వానరులందరూ చాలా సహాయం చేశారు. కానీ కింద ఉడుతుంది కదా, ఉడకట తెలుసా? అది కూడా దాని చిన్న చిన్న కాళ్ళతోటి ఇసుక తీసుకెళ్తుంది. అలాగే మీరందరూ మీ స్థాయికి తగ్గట్టు, మీ వయసుకు తగ్గట్టు మీరు చెయ్యగలిగింది ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు నేను ప్రభు గారి గురించి 2 మాటలు చెప్తాను. ఎందుకంటే ఆయన మేనకోడలు నేను, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తాను. ఆ చిన్న వయసులో ఆయన నన్ను ఎత్తుకొని పెంచారు. అట్లాగే ఇక్కడున్న యోగేష్ చంద్ర గారు నాకన్నా చాలా చిన్నవాడు, వారిని నేను ఎత్తుకొని పెంచాను. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా నాకు ఎత్తుకొని పెంచే అవకాశం, అదృష్టం కలిగింది. ఎందుకంటే వాడి ఎదురింట్లోనే నేను ఉంటాను, ఆ అవకాశం నాకు కలిగింది. దాంతో పాటు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరందరూ బాగా సినిమాలు చూస్తారనుకుంటా కదా. నేనైతే చూస్తాను, ఒక్కటన్నా చూస్తాను. శ్రీమంతుడు సినిమా చూసారా? దాంట్లో మహేష్ బాబు అంత ఇన్స్పైర్ అవడానికి కారణం ఏంటి? ఎంత శ్రీమంతుడైనా కూడా తన వంతుగా సమాజానికి కొంతన్నా ఇవ్వాలనుకుంటాడు కదా. అలా మీరు కూడా ప్రభుగారు లాగా ఎంతో కొంత మీరు కూడా చెయ్యగలిగింది చెయ్యండి. అట్లాగే ఇంకో సినిమా ఉంది, సరిలేరు నీకెవరు, చూసారా? ఆ సినిమాలో ఏం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళు కూడా దేశానికి సేవ చేయాలి అంటే మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది అని చెప్తారు. అందరికీ అవకాశం లేదనుకోండి, ఆ స్థాయిలో కాకపోయినా మీ స్థాయిలో అయినా కష్టపడి చక్కగా మీరు చేయగలిగింది చేయండి. వారి వారసులుగా ఇక్కడ యోగేష్ గారు అదే చేస్తున్నారు. ఇంతకన్నా నాకు చెప్పడానికి ఇంకేం లేదు. మీకు అందరూ అర్థమయ్యేటట్టు సినిమా